రాజకీయాల్లో ఒక్కో పార్టీది ఒక్కో విధానం ఉంటుంది. ఒక్కో పార్టీ ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు, వాళ్ళు వ్యవహరించే విధానాలు రకరకాలుగా ఉంటాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ విషయంలో గతంలో చాలా ఆరోపణలు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మీద క్యాడర్ను పట్టించుకోరు, నాయకులను పట్టించుకోరు అనే ఒక పెద్ద అపవాదం ఉండేది. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కంప్లీట్గా ఈ మరకని తుడుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ 100% చేస్తుందని చెప్పుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక అంశం, రెండు అంశాలు కాదు. ఇట్లాంటి అంటే చాలా అంశాల్లో వాళ్ళు పద్ధతిని మార్చుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. గతంలో ఏవైతే ఆరోపణలు వచ్చినాయో పార్టీ విషయంలో, క్యాడర్ విషయంలో, ఇట్లాంటి వాటిని ఒక్కొక్కటి తుడిపేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఆ మరక ఉందో ఆ మరక నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దానిలో ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది రీసెంట్గా జరిగినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇన్సిడెంట్. మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఆయనకు హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే ఆయనను హన్మకొండలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తీసుకుపోతారు. సిచ్యువేషన్ సీరియస్గా ఉంది అంటారు. అప్పటికే కొన్ని ఛానళ్ళు అయితే ఆల్రెడీ ఆయన చనిపోయిందని చెప్పి వార్తలు వేస్తాయి. ఇదంతా జరుగుతున్న తరుణంలో సాధారణంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన మామూలుగా వాళ్ళకు ఫైనాన్షియల్గా ఉంటుంది, వాళ్ళకు బంధువులు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతారు. పోయిన తర్వాత ఎప్పుడో పార్టీ నాయకత్వం అన్నప్పుడు ఎప్పుడో ఒక సాయంత్రానికో మరునాటికో ఎప్పటికో వెళ్ళి పరామర్శించడానికి అట్లా ఉంటుంది. కాకపోతే నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా క్యాడర్కు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏంటి అంటే ఆ ఇష్యూ తెలవంగానే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు బయలుదేరి హన్మకొండకు పోయారు. ఈలోపే ఆయన డీజీపీతో మాట్లాడారంట. కేటీఆర్ డీజీపీతో మాట్లాడారంట. అంటే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, అంటే ఎక్కడో ట్రాఫిక్ జామ్లు కాకుండా ఫాస్ట్గా పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ తీసుకురావడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేసిరంట. అంటే ఇదంతా జరిగిపోతూ ఉన్నది. సో మరి వీళ్ళు అంత ఎందుకు చేస్తున్నారంటే వెనకాల కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఇష్యూని మానిటరింగ్ చేయడం, మీరు ఇట్లా చేయండి, ఇక్కడికి పోండి, చేయండి అని చెప్పి అక్కడ వరంగల్లో ఉన్న నాయకులతోటి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడడం, కేసీఆర్కు సన్నిహితంగా చెప్పుకునే వినోద్ కుమార్ ఆల్రెడీ అప్పటికే పోయి హన్మకొండలో ఉండడం. అంటే ఒక నాయకుడికి ఆరోగ్యం పాడైంది అని హాస్పిటల్లో పడడం తెలవంగానే మొత్తం పార్టీ అధినాయకత్వం మొత్తం కదిలింది. ఇక్కడ కదలడం వల్ల క్యాడర్కు కూడా ఒక భరోసా వచ్చినట్టయింది. ఏంటంటారే ఇన్ని రోజులు మనం ఒక అది ఉండే పట్టించుకుంటారో లేదో అన్నట్టు ఉండే, కానీ ఇప్పుడు చూడండి మొత్తం అధినాయకత్వం కదిలింది. కేసీఆర్ కూడా మినిట్ టు మినిట్ అక్కడి నుంచి వాకప్ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు ఏం జరుగుతుందని, డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా మనకు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సీనియర్ కేసీఆర్ గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయమన్నారు, ఎవరైనా సీనియర్ డాక్టర్లు ఉంటే పిలిపించండి అని చెప్పి హన్మకొండలో ఆయన మాట్లాడినటువంటి అది కూడా చూసినాం. సో అదే అయిపోయింది. మళ్ళీ గ్రీన్ ఛానల్ పెట్టి హైదరాబాద్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ యశోదాలో చాలా సీనియర్ డాక్టర్లు ఉంటారు, చాలా పెద్ద హాస్పిటల్. సో వీళ్ళు కాకుండా మళ్ళీ ఢిల్లీ నుంచి, బాంబే నుంచి ఇంకా సీనియర్ డాక్టర్లని, ఇంకా ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకురావడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళని కూడా రప్పిస్తున్నారని ఒక వార్త వచ్చింది. ఇట్లా అంటే ఉన్న అవకాశాలు ఆయన్ని కాపాడుకోవడానికి పార్టీకి ఉన్నటువంటి పరపతి ద్వారా, ఎందుకంటే గతంలో వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళకి అన్ని రాష్ట్రాల్లో చాలా హాస్పిటల్స్లో వీళ్ళకి అట్లా పరిచయాలు ఉంటాయి, వ్యవస్థ ఉన్నప్పుడు పరిచయాలు ఉంటాయి. సో ఆ పరిచయాలన్నిటినీ ఇక్కడ వాడిరు వీళ్ళు, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి వాడిరు. అంటే ఇదంతా కూడా ఒక కేడర్కు ఒక సంకేతం ఇచ్చింది. అంటే పార్టీ మనకు అండగా ఉంటుంది, ఏదైనా సమస్య వచ్చినా కూడా నాయకులకు అండగా ఉన్నది, ఇటు కేడర్కి అండగా ఉందనే విషయాన్ని కూడా అక్కడ క్లియర్గా వాళ్ళు చెప్పారు. స్వయంగా గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా కంప్లీట్గా దగ్గరుండి ఇష్యూ అంతా కూడా మానిటర్ చేస్తున్నారు, డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన వైద్యశాఖ మంత్రి గతంలో చేసినారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయనకు పరిచయం ఉంటుంది, డాక్టర్లంతా కూడా తెలిసి ఉంటారు. సో వాళ్ళందరితో ఎప్పటికప్పుడు మాట్లాడడం, ఏం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎట్లా ట్రీట్మెంట్ కొనసాగించాలి, ఏం చేయాలి, వీటి గురించి మాట్లాడడం. స్వయంగా ఎవరైతే ఎర్రోళ్ళ శ్రీనివాస్ గతంలో అదే ఆరోగ్య శాఖలో ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు, ఆయన స్వయంగా అక్కడనే ఉన్నాడు, అదే యశోద హాస్పిటల్లో ఉన్నాడు. అంటే హన్మకొండ పోయి అక్కడి నుంచి వచ్చి యశోద హాస్పిటల్లో ఉండి ఆయన అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. అంటే ముఖ్య నాయకులు ప్లస్ ముఖ్య నాయకుల దగ్గర ఉండేటువంటి నాయకులంతా కూడా ఇష్యూని అంతా కూడా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు, అంతా కూడా చూసుకుంటున్నారు దగ్గరుండి. ఇదంతా కూడా ఒక అంటే క్లియర్గా కేడర్కి సంకేతం ఇస్తూ ఉన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం లాగా చూసుకుంటున్నది అనే ఒక సంకేతాలు ఇచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు.
సో అంటే ఇదేదో మనం వాళ్ళని పొగడడానికో ఇంకొకటో కాదు, వాళ్ళు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ గతంలో ఉన్నటువంటి మరకను ఇప్పుడు వాళ్ళు తుడిచేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇంకొక అంశం ఇంట్లోనే కేసుల విషయం. గతంలో కేసులు అయినా కూడా బీజేపీ వాళ్ళు చాలా కేసులు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద బీజేపీ నుంచి చాలా కేసులు అయినాయి జాతీయ స్థాయిలో. సో అట్లాంటప్పుడు కొంత పట్టించుకోలేదనో రకరకాల అధికారంలో ఉండి కూడా చేయలేదని కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అధికారం పోయిన తర్వాత ప్రశ్నించడం స్టార్ట్ అయింది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసులు పెడుతుందని తెలవంగానే ఒక లీగల్ సెల్ అని ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త, సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా లీగల్ సెల్ అనేది అండగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకుపోతారు, లోపడేస్తారు, మమ్మల్ని పట్టించుకునేటోడు ఉండడు, మాకు ఎందుకు వచ్చింది, మాకు ఊర్లో సమస్య ఉంటుంది, రాష్ట్రంలో సమస్య ఉంటుంది, మేము పట్టించుకోము అనే ఆ దాంట్లోకి క్యాడర్ వెళ్ళకుండా, నాయకులు వెళ్ళకుండా ప్రతి ఒక్కరికి దగ్గర ఉండే లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. మనం చాలామందిని చూసినాం, నాయకులు అరెస్ట్ అయినప్పుడు క్రిషాంక్ కావచ్చు, అట్లాగే బాల్క సుమన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు కూడా లీగల్ సెల్ వాళ్ళందరూ ఎంబడే ఉండి వాళ్ళకు బెయిల్ ఇప్పించడం, వాళ్ళకి బెయిల్కి ఎట్లాంటి ప్రయత్నాలు చేయాలి, ఏం చేయాలి, ఎంత త్వరగా బెయిల్ తీసుకురావాలి, అటు లగచీరల ఇష్యూ అయినప్పుడు కావచ్చు, ఇంకొక రైతుల ఇష్యూ అయినప్పుడు కావచ్చు, ప్రతి అంశంలో ఓన్లీ పార్టీ క్యాడరే కాదు ప్రజా సమస్యల మీద కూడా కేసులు అయినప్పుడు ఈ లీగల్ సెల్ ద్వారా వాళ్ళకు భరోసా కల్పిస్తున్నారు. సో ఒకవైపు ఏమో ప్రజలకి మేము అండగా ఉన్నాం, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షమే అన్నట్టుగా వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇటు ఫార్మాసిటీ విషయంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అక్కడ కూడా వీళ్ళు పోయి వాళ్ళకు న్యాయ సాయం అందించడం, వాళ్ళకు అండగా ఉండడం, భూములు లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పుడు అడ్డుకోవడం, మొన్న శంషాబాద్ దగ్గర కూడా చూసినాం. సో ఇట్లా అన్ని సందర్భాల్లో ఇటు పార్టీ నాయకులకు, క్యాడర్కు, అటు ప్రజలకు, రైతులకు, భూమి కోల్పోతున్నటువంటి బాధితులకు అందరికీ కూడా కనెక్ట్ అయ్యి అందరితోటి మేము కలిసే ఉన్నాం, అందరికీ దగ్గర ఉన్నాం, ప్రజలకి చేరువుగా ఉన్నాం అనే నిరూపించుకునే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రజలకి దగ్గర అవుతూ ఉన్నారు. లీగల్గా సపోర్ట్ చేయడం కావచ్చు, ఇప్పుడు మోరల్గా చాలామంది కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి ఇష్యూలో చాలామంది మోరల్గా కనెక్ట్ అయ్యారు. అధినాయకత్వం మొత్తం కదలడం, స్వయంగా కేసీఆర్ అక్కడి నుంచి మానిటరింగ్ చేయడం, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా స్వయంగా అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ చాలాసేపు ఉండడం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉన్నాయి. సో ఒక పార్టీగా అటు పార్టీని కాపాడుకుంటూ ఇటు ప్రజల కోసం కూడా మేము కొట్లాడుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి వాళ్ళు నిరూపించుకుంటూ ఉన్నారు.